116 రోజులకు చేరిన ఇంటింట హనుమాన్ చాలీసా పారాయణం హనుమాన్ పారాయణంతో పులకించిన శ్రీకృష్ణ గోశాల. మంచిర్యాల జిల్లా దండపల్లి మండలం మాదాపూర్ గ్రామంలో శ్రీకృష్ణ గోశాలలో హనుమాన్ చాలీసా పారాయణం వైభవంగా నిర్వహించారు. పొనకల్ హనుమాన్ చాలీసా పారాయణ భక్త బృందం ఆధ్వర్యంలో 2017 సంవత్సరంలో ప్రారంభమైన ఇంటింట హనుమాన్ చాలీసా పారాయణం నేడు 116వ రోజుకు చేరుకుంది. ప్రతి మంగళ శనివారాలలో ఇంటింటి హనుమాన్ చాలీసా పారాయణం కొనసాగుతుందని, హనుమాన్ ఆలయాలతో పాటు భక్తుల ఇళ్లలో ఈ హనుమాన్ చాలీసా పారాయణం నిర్విఘ్నంగా కొనసాగుతూ నేడు 116వ రోజుకు చేరుకోవడం శుభ పరిణామం. ప్రతి చాలీసాలో భక్తితో పాల్గొంటున్న భక్తులకు హనుమాన్ ఆశీస్సులు కలగాలని ప్రార్థిస్తున్నట్లు, అలాగే ఈ రోజు గోశాలల్లో నిర్వహించడం చాలా అదృష్టమని భావిస్తున్నాము అని తెలిపారు. ఈరోజు మన శ్రీకృష్ణ గోశాల మాదాపూర్లో ఈ కార్యక్రమం జరగడము చాలా గొప్ప విశేషం. ఇలాంటి కార్యక్రమాలు ఈ భక్తి మార్గంలో ప్రతి ఒక్కరు కూడా ఇన్వాల్వ్ అయ్యి ప్రతి గ్రామాన కూడా ఇలాంటి భక్తి కార్యక్రమాలు హనుమాన్ చాలీసా ప్రోగ్రామ్స్ చేయాలని చెప్పేసి మా విన్నపం. మేము గత 8 సంవత్సరాలుగా కార్యక్రమాన్ని మా పొనకల్ పట్టణంలో చేయడం జరుగుతూ ఉంది. ప్రతి సంవత్సరము 108 వారాలు కాగానే ఒక్కొక్క డిఫరెంట్ ఏరియాలలో మనం మొదటిగా మా పంచముఖ హనుమాన్ క్షేత్రం జన్నారంలో జరిగింది. రెండవసారి కొండగట్టు ఆంజనేయ స్వామి సన్నిధిలో చేసుకోవడం జరిగింది. మూడవసారి భద్రాచలం శ్రీరామచంద్ర ఆలయంలో చేసుకోవడం జరిగింది. 4వసారి మన కోటిలింగేశ్వర ఆలయం కోటిలింగాల్లో చేసుకోవడం జరిగింది. 5వసారి ధర్మపురి శ్రీ లక్ష్మీనరసింహ క్షేత్రంలో చేయడం జరిగింది. 6వసారి బీర్పూర్ లక్ష్మీనరసింహ క్షేత్రంలో చేయడం జరిగింది. 7వసారి వచ్చేసి పైడిపల్లి ఆంజనేయ స్వామి క్షేత్రంలో చేయడం జరిగింది. ఇది 8వసారి మీరు శ్రీకృష్ణ గోశాల క్షేత్రంలో ఆ యాజమాన్యం గారి ఆధ్వర్యంలో జరుగుతూ ఉంది. దీనికి ముఖ్యులు మన గుండం మన భూమయ్య గారు, మన ఎలుగురి వేణు వారి కమిటీ ఆధ్వర్యంలో మమ్మల్ని ఆహ్వానించడం జరిగింది. ఇక్కడ మేము ఈ కార్యక్రమాన్ని చేసుకోవడం జరుగుతూ ఉంది. ఇలాంటి కార్యక్రమాలు ప్రతి ఇంటింట ప్రతి గ్రామాన చేసుకోవాల్సిన అవసరం ఉంది. భక్తి పారవశ్యాన్ని పెంపొందించుకొని ప్రతి ఒక్కరు కూడా వారి జన్మ ధన్యం చేసుకోవాల్సిన బాధ్యత. రాను ప్రతి ఇంత డెవలప్ చేసుకుంటూ ప్రతి చోట ఈ కార్యక్రమాలు చేసుకుని, అదే కాకుండా మా కార్యక్రమాన్ని 1,00,000 పారాయణము మన తిరుపతిలో కూడా చేయడం జరిగింది. అక్కడ కూడా మేము మాకు ఆహ్వానం వెళ్ళడం జరిగింది. అదేవిధంగా కొండగట్టు క్షేత్రంలో కోవిడ్ టైంలో వారు కూడా ఆహ్వానించినప్పుడు కవిత గారి ఆధ్వర్యంలో చేసినప్పుడు అప్పుడు కూడా మేము వెళ్ళడం జరిగింది. ఇంకెన్నో చేయాల్సి ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో పాల్పంచుకొని ఈ కార్యక్రమాలు చేస్తూ జై శ్రీరామ్, జై హనుమాన్. ఈరోజు పొనకల్ జన్నారం ఇంటింట హనుమాన్ చాలీసా కార్యక్రమంలో భాగంగా 108 రోజులు అయిన తర్వాత ఒక ప్రోగ్రాం చేస్తున్నారు. ఆ ప్రోగ్రాము ఇది 8వ ప్రోగ్రాము. విజయవంతంగా మా శ్రీకృష్ణ గోశాలలో వాళ్ళు నిర్ణయించి ఇక్కడ ఇంత పెద్ద మొత్తం మాకు బాధ్యతలు ఇచ్చిర్రు. మేము అంగరంగ వైభవంగా జిల్లాలో అందరికీ పిలుపునిచ్చి హిందూ బలోపేతం కోసం ఈరోజు ఈ కార్యక్రమం చేయడం జరిగింది. ఈ కార్యక్రమం విచ్చేసిన భక్తులందరికీ పేరు పేరున మా శ్రీకృష్ణ గోశాల తరపున ప్రత్యేక ధన్యవాదములు.
ఇంకొకటి ఏంటంటే ప్రతి ఇంటింట హనుమాన్ చాలీసా పారాయణం కావాలి. శ్రీకృష్ణ గోశాల తరఫున మేమేం కోరుకుంటున్నామంటే ఒక ఇల్లుకు ఇంటింటికి తప్పకుండా ఆవు ఉండాలనే సంకల్పంతో మేము ఒక కార్యక్రమము అనుకుంటున్నాము. అది త్వరలోనే మేము బలోపేతం చేద్దాం అనుకుంటున్నాం. దానికి అందరూ మీరు సహకరించాలని చెబుతూ ఈరోజు మా భూమన బాబాయ్ గారు శ్రీకృష్ణ గోశాల వ్యవస్థాపకులు ఒక సంకల్పం పెట్టుకున్నాడు. 1 కోటి హనుమాన్ చాలీసా మన మంచిర్యాల జిల్లాలో ఎవరు హనుమాన్ చాలీసా చేసినా కానీ వాళ్ళు ఒక లిస్టు రాసుకొని 1 కోటి హనుమాన్ చాలీసా కార్యక్రమం అయిన తర్వాత ఒక 5,000 మందితోటి విజయవంతంగా మనము కార్యక్రమం చేద్దామని ఈరోజే అనుకోవడం జరిగింది. దీన్ని ఖచ్చితంగా అందరూ నిర్ణయించుకొని విజయవంతం చేయాలని నా యొక్క మనవి. ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన భక్తులందరికీ పేరు పేరున శిరస్సు వంచి నమస్కరిస్తున్నాము.